భారత నౌకాదళ అమ్ముల పదిలో మరో బ్రహ్మాస్త్రం వచ్చి చేరింది. శత్రు దేశాల జలాంతర్గాములను వెంటాడి వేటాడి తుత్తునియలు చేసే శక్తి సామర్థ్యాలు దీని సొంతం. దేశంలోని దాదాపు 11,000 కిలోమీటర్ల తీర ప్రాంతం రక్షణ బాధ్యతల్లో ఐఎన్ఎస్ అర్నాలా కీలక పాత్ర పోషించనుంది. భారత తీర ప్రాంతం శత్రు దుర్భేద్యంగా మారనుంది. ఇప్పుడు మన దేశం ఆయుధ సంపత్తిని విదేశాల నుంచి దిగుమతి చేసుకునే స్థాయి నుంచి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించుకునే స్థాయికి ఎదిగింది. ఏకంగా 16 యాంటీ సబ్మెరైన్ యుద్ధ నౌకలు భారత నావికాదళ అమ్ముల పొదిలోకి చేరనున్నాయి. ఇందులో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తొలి యాంటీ సబ్మెరైన్ ఐఎన్ఎస్ అర్నాలా. ఐఎన్ఎస్ అర్నాలా షిప్ రాకతో భారత నౌకాదళం శక్తి ఏ స్థాయిలో పెరుగుతుందో ఇప్పుడు చూద్దాం. సముద్ర ఉపరితలంతో పాటు సముద్ర గర్భంలో నుంచి కూడా శత్రు దేశాల దాడులను ఎదుర్కొనే లక్ష్యంతో మొత్తం 16 యుద్ధ నౌకల తయారీకి కేంద్రం ఆర్డర్లిచ్చింది. దాదాపు 12,622 కోట్లతో కేంద్రం కొత్త సబ్మెరైన్లు తయారు చేస్తోంది. కొచ్చిన్ షిప్ యార్డ్లో నిర్మితమైన ఈ అర్నాలాతో పాటు మరో 15 యాంటీ సబ్మెరైన్ల తయారీ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. సముద్రాల్లో శత్రు జలాంతర్గాములను ట్రాక్ చేసి ధ్వంసం చేయడానికి రూపొందిస్తున్న నౌకలు ఇవి. అతి తక్కువ లోతు ఉన్న సముద్ర జలాల్లో చురుగ్గా తిరుగుతూ సముద్రపు లోతుల్లో దాగి ఉండే శత్రు జలాంతర్గాముల జాడ కనిపెట్టి వాటి దాడులను తిప్పికొట్టడం ఈ అర్నాలా నౌక ప్రత్యేకత. తీరరేఖ పొడవునా అర్నాలా వంటి నౌకలు ఇప్పుడు అత్యవసరమని భారత్ భావిస్తోంది. డీజిల్ ఇంజిన్ వాటర్ జెట్ కాంబినేషన్పై ఆధారపడి నడిచే అతిపెద్ద భారతీయ యుద్ధ నౌక ఇదేనని ఇండియన్ నేవీ చెబుతోంది. అర్నాలా నౌకను 80% పైగా స్వదేశీ పరిజ్ఞానంతోనే రూపొందించామని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ తెలిపారు. ఇప్పటికే స్వదేశీ నౌకల్లో స్టెల్త్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ వార్ సూట్స్, అడ్వాన్స్డ్ సెన్సర్స్ వంటి వాటిని స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకోగలుగుతున్నాం. ఇవి నౌకాదళ యుద్ధ సామర్థ్యాన్ని పెంచుతున్నాయి. స్వదేశీ పరిజ్ఞానంతో భారత నౌకాదళం బలపడుతుందని చెప్పడానికి ఐఎన్ఎస్ అర్నాలా తొలి అడుగుగా భావించవచ్చు. ఐఎన్ఎస్ అర్నాలా భారత రక్షణ రంగ సామర్థ్యాన్ని ప్రపంచానికి సగర్వంగా చాటి చెబుతోంది. ముఖ్యంగా తూర్పు నౌకాదళంలో విశాఖపట్నం కేంద్రంగా సేవలందిస్తుంది. భారతదేశంలోని 2 ప్రధాన షిప్ యార్డ్లకు చెందిన సంస్థలు అర్నాలా శ్రేణి నౌకలను నిర్మిస్తున్నాయి. కొచ్చిలోని కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్తో పాటు కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ సంస్థలు చెరో 8 నౌకల తయారీలో నిమగ్నమయ్యాయి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల భాగస్వామ్యంతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో దీనిని నిర్మించాయి. ఐఎన్ఎస్ అర్నాలా నిశ్శబ్దంగా శత్రువు మీద దాడి చేయగలదు. దీని వేగం, నావిగేషన్ సిస్టమ్లను శత్రు దేశాలు పసిగట్టలేని టెక్నాలజీతో దీనిని రూపొందించామని భారత్ నౌకాదళం సగర్వంగా ప్రకటించింది. తక్కువ లోతున్న సముద్ర జలాల్లో శత్రు దేశాల జలాంతర్గాములను గుర్తించేందుకు రూపొందించిన నౌకలను అర్నాలా పేరుతో తయారు చేస్తున్నారు. అత్యాధునిక యుద్ధ అవసరాల కోసం రూపొందించే నౌకలను అర్నాలా క్లాస్ అని అంటారు. ఇవి సముద్రంలో వేగంగా కదులుతూ శత్రు జలాంతర్గాములను గుర్తించి ధ్వంసం చేసే సామర్థ్యంతో ఉంటాయి. దాదాపు 77.6 మీటర్ల పొడవుతో 1490 టన్నుల బరువున్న దీని సామర్థ్యం 80 నుంచి 90 మంది నావికులు ప్రయాణించవచ్చు. గరిష్టంగా 25 నాటికల్ మైళ్ల వేగంతో ఏకబిగిన ఒకేసారి 1800 నాటికల్ మైళ్లు అంటే దాదాపు 3,300 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఇందులో టోర్పెడోలు, రాకెట్లు, ఆధునిక సోనార్లు, ఎలక్ట్రానిక్ డిటెక్షన్ వ్యవస్థలు ఉన్నాయి. శత్రు దేశాల జలాంతర్గాములు, నీటిపై తేలియాడే మైన్స్, చిన్న యుద్ధ నౌకలను ధ్వంసం చేసేందుకు ఉపయోగపడుతుంది. ఐఎన్ఎస్ అర్నాలా చరిత్ర ఏంటి, ఇంతకు ఈ పేరు ఎలా పెట్టారో చూద్దాం. అర్నాలా అనే పేరు మహారాష్ట్రలోని చారిత్రక అర్నాలా కోట ఆధారంగా వచ్చింది. ఇది అరేబియా సముద్రంలో వ్యూహాత్మక ప్రాంతం. ఆ కోట వారసత్వానికి గుర్తుగా భారత నౌకాదళం ఈ నౌకకు అర్నాలా అని పేరు పెట్టారట. ఐఎన్ఎస్ అర్నాలా అనే పేరు భారత నౌకాదళ చరిత్రలో కొత్తది కాదు. మొదటగా 1972లో సోవియట్ రష్యా డిజైన్ ఆధారంగా తయారైన అర్నాలా క్లాస్ పెట్రోల్ వెసల్ రూపంలో భారత నౌకాదళంలో ప్రవేశించింది. దాదాపు 27 ఏళ్ల పాటు సేవలందించిన అర్నాలా 1999లో కొంత విరామం తీసుకుంది. 1999లో వివిధ కారణాలతో సేవల నుంచి విరామం పొందింది అర్నాలాయే. భారత నౌకాదళంలో ఇప్పుడు మళ్లీ ప్రవేశించింది. కానీ ఈసారి పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో, ఆధునిక యుద్ధ సామర్థ్యాలతో ASW, SWC తరగతికి చెందిన మొట్టమొదటి నౌకగా తూర్పు నౌకాదళం అమ్ముల పొదిలో ఒదిగిపోయింది. సూటిగా చెప్పాలంటే ఐఎన్ఎస్ అర్నాలాకు భారత నౌకాదళంలో సెకండ్ ఇన్నింగ్స్.
అప్పట్లో అర్నాలా ఏ ఆపరేషన్స్ చేసిందో ఓసారి చూద్దాం. సోవియట్ యూనియన్ నుంచి కొనుగోలు చేసిన అర్నాలా 1972లో జూన్ 29న అప్పటి నౌకాదళ ప్రధాన అధికారి అడ్మిరల్ ఎస్ఎం నందా పర్యవేక్షణలో ఇండియన్ నేవీలోకి ప్రవేశించింది. అక్టోబర్ 31, 1972 నుంచి ముంబై చేరుకుని వెస్టర్న్ ఫ్లీట్లో చేరింది. అర్నాలా, ఆండ్రోత్, అంజాదీప్, అండమాన్, అమినీ నౌకలతో కలిపి ఒక డివిజన్ను ఏర్పాటు చేశారు. 27 సంవత్సరాలు భారత నౌకాదళంలో చేసిన సేవల్లో కీలకమైనవి 1987లో ఆపరేషన్ పవన్, 1988లో ఆపరేషన్ మంథన్, 1991లో ఆపరేషన్ పుస్తక్, 1995లో ఆపరేషన్ తేయార్ వంటి ఆపరేషన్లో అర్నాలా పాల్గొంది. 1984, 1989లో ప్రెసిడెంట్స్ ఫ్లీట్ రివ్యూల్లో కూడా తన సామర్థ్యాన్ని ప్రదర్శించింది. అధునాతన సోనార్ టెక్నాలజీతో సిద్ధం చేసిన అర్నాలా శత్రు దేశాల డ్రోన్లను అధునాతన రాడార్ల సహాయంతో పసిగడుతుంది. టొర్పెడోలు, యాంటీ సబ్మెరైన్ రాకెట్ లాంచర్లు, శత్రు జలాంతర్గాములను నాశనం చేయగల మిసైల్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి. శత్రు దేశాల కమ్యూనికేషన్లను జామ్ చేయడానికి ఎలక్ట్రానిక్ దాడులను తిప్పికొట్టే టెక్నాలజీలు దీని సొంతం. శత్రు జలాంతర్గాములను గుర్తించి వాటిని అడ్డుకునేందుకు అత్యాధునిక సోనార్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఉపరితలం నుంచి శత్రు దేశాల దాడిని ఎదుర్కొనేందుకు వీలుగా దీనికి ఎలక్ట్రో ఆప్టికల్ ఫైర్ కంట్రోల్ సిస్టంతో అనుసంధానించారు. 30mm నేవల్ సర్ఫేస్ గన్ను ఉపయోగించేందుకు అనువుగా దీన్ని రూపొందించారు. ఇది కూడా స్వదేశీ సాంకేతికతతోనే తయారైంది. వీటిని తీర ప్రాంతాల దగ్గర కూడా మోహరించి 370 కిలోమీటర్ల దూరం వరకు రక్షించుకునే వెసులుబాటు ఉంది. ఇంతకుముందు ఆధునిక నౌకల కోసం విదేశాలపై ఆధారపడే పరిస్థితి ఉండేది. ఇప్పుడు స్వదేశంలోనే అత్యాధునిక టెక్నాలజీ, వెపన్ సిస్టమ్స్, సోనార్, వాటర్ జెట్ ప్రొపల్షన్ వంటి వ్యవస్థలు అభివృద్ధి చేసుకోగలుగుతున్నామని నౌకాదళ మాజీ ఉద్యోగి పిల్లాస్వామి సుందర్రావు తెలిపారు. 1961లో పోర్చుగల్తో యుద్ధం, 65, 71లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధాల్లో సుందర్రావు పాల్గొన్నారు. షిప్లో కమ్యూనికేషన్ వ్యవస్థలను నియంత్రించే సిగ్నల్ మ్యాన్గా ఆయన పనిచేశారు. పాకిస్తాన్తో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా అర్నాలా వంటి అత్యాధునిక నౌకలు భారత నౌకాదళంలో ప్రవేశించడం శత్రు దేశాలకు గట్టి హెచ్చరిక చేసినట్లే భావించాలని సుందర్రావు పేర్కొన్నారు. ఐఎన్ఎస్ అర్నాలాతో పాటు అటువంటి మరిన్ని ఆధునిక నౌకల నిర్మాణం ద్వారా భారత నౌకాదళం తీర నౌకాదళం స్థాయి నుంచి బ్లూ వాటర్ నేవీ స్థాయికి చేరింది. ఒక దేశం దాని సమీప దేశాల తీరాలకే పరిమితం కాకుండా అంతర్జాతీయ జలాల్లో ఆపరేషన్స్ చేయగలిగే శక్తిని కలిగి ఉండే నేవీనే బ్లూ వాటర్ నేవీ అంటారు. అంటే అంతర్జాతీయ జలాల్లోకి ఒక దేశపు నేవీ ప్రయాణించడం అని చెప్పొచ్చు. భారత్ ఇప్పుడు చుట్టూ ఉన్న సముద్రాలతో పాటు అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాల్లోనూ కార్యకలాపాలు నిర్వహించగల శక్తిని సంతరించుకుంది. బ్లూ వాటర్ నేవీ సామర్థ్యం గల దేశంగా భారత్ అవతరించింది.